అన్నింటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర అవునా కాదా అని విగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి. మనం చేస్తున్నాం. ఇన్ని జడ్పీటీసీలు ఉంటే ఈ రెండింటికే ఎన్నిక పెట్టడం ఒకటి. రెండవది 5వ తారీఖున పెద్ద దాడి చేశారు, భయపెట్టారు, చంపడానికి ప్రయత్నం చేశారు. అలా భయపెట్టి చంపడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఎవరికి తెలియకోకుండా బూతులు మార్చారండి. ఇక్కడ బూతులు అక్కడ, అక్కడ బూతులు ఇక్కడ. ఇవాళ కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 100 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏమిటానికి? పులివెందలు గెలిచాం అని చెప్పుకోవాలండి, అంతే కదా. ఇలా చేసి నువ్వు గెలిస్తే మాత్రం ఏం ప్రయోగం చెప్పు? నాకు తెలియగలుగుతానండి. ఎలక్షన్ కమిషను, పోలీసు, తెలుగుదేశం ఏకమైపోతే ఇంక ఎలక్షన్ ఏముంటుంది? ఎలక్షన్ చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషను. రక్షణ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు. ఎలక్షన్ కమిషను, పోలీసులు, తెలుగుదేశం గూండాలు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏకమైపోతే ఇంక ఎలక్షన్ ఏముంటుంది? అక్కడ గుద్దుకోవడమేగా. అదే జరుగుతుంది అక్కడ. ఇంకా నయం ఇది బ్యాలెట్ వల్ల ఇదంతా జరుగుతుంది. కానీ మామూలుగా ఈవీఎం మిషన్లు అయితే అందరినీ అలౌ చేసేవాళ్ళు, వాళ్ళు ప్రాపర్ మిషన్లు పెట్టుకునేవాళ్ళు. ఇంత దారుణమైన ఎలక్షన్ జరిగి ఏమి సాధిస్తావయ్యా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా.